ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజశేఖర్ అందిస్తారు. రాజశేఖర్ చెప్పండి. ధాన్యం కొనుగోలు వ్యవహారంలో అవినీతిలో కూరుకుపోయిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దాని నుంచి తప్పించుకోలేరని విపక్షాలు మండిపడతా ఉన్నాయి. ముఖ్యంగా బీఆర్ఎస్ బీజేపీ ఇప్పటికే ఈ విషయంపై తీవ్రంగా స్పందిస్తున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఆధారాలతో సహా బయటపెడతామంటూ బీజేపీకి సంబంధించి శాసనసభాపక్ష నేత ఇప్పటికే మహేశ్వర్ రెడ్డి చెప్పడం జరిగింది. అనేక ప్రశ్నలు సంధించినా కూడా వాటికి ఏవి కూడా ఆన్సర్ ఇవ్వకుండా కల్లిగొల్లి కబుర్లు చెబుతూ కాలయాపనం చేస్తున్నాడంటూ ఏకంగా ఉత్తమ్ కుమార్ రెడ్డిపై ఎదురుదాడి దిగడం జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ విషయంపై సమగ్ర విచారణ కార్యక్రమించాలని కూడా ఆయన డిమాండ్ చేశారు. ఆర్ ట్యాక్సీ బి ట్యాక్సీ కి స్పందించని ఉత్తమ్ యూ ట్యాక్సీ కి మాత్రమే స్పందిస్తుంటే ఆయన తీరు ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు అంటూ కూడా మండిపడ్డాడు. ముఖ్యంగా అవినీతి జరిగింది, దానికి సంబంధించి పూర్తి ఆధారాలు ఉన్నాయి. పౌర సరఫరాల శాఖలో జరిగిన అవినీతిపై సిట్టింగ్ తో జడ్జితో లేదా సిబిఐతో విచారణ జరిపించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తూ ఉన్నాయి. ముఖ్యంగా బీఆర్ఎస్ బీజేపీ ఈ విషయంపై తీవ్రంగా మండిపడతా ఉన్నాయి. ఈ విషయాన్ని త్వరలోనే అటు కేంద్రంలో కూడా సిబిఐకి ఫిర్యాదు చేస్తామంటూ బీజేపీ నేతలు ఇప్పటికే చెప్పడం జరిగింది. దీనిపై బీజేపీ నేతలు అలాగే ఎన్బీఎస్ఎస్ ప్రభాకర్ కూడా స్పందించాడు. రేవంత్ రెడ్డిపై ఆయన సంచలన ఆరోపణలు చేశాడు. ప్రత్యేక విమానాల్లో తరచుగా ఢిల్లీ వెళ్తున్న రేవంత్ అధిష్టానానికి కప్పం కడుతున్నాడంటూ కూడా మండిపడ్డాడు. ఎన్నికల కమిషన్ రేవంత్ రెడ్డి ప్రయాణిస్తున్న విమానాన్ని తనిఖీ చేయాలని కూడా ఎన్బీఎస్ ప్రభాకర్ డిమాండ్ చేశాడు. ముఖ్యంగా రోజు రోజు ఈ ధాన్యం కొనుగోలు వ్యవహారం అయితే రాష్ట్రంలో ఒక దుమారాన్ని లేపుతుందని చెప్పొచ్చు. ఎందుకంటే ఇందులో పెద్ద ఎత్తున అవినీతి జరిగింది, దాంతో ఆధారాలతో సహా ఉన్నాయని చెప్పేసి ఇప్పటికే బీజేపీ బీఆర్ఎస్ చెప్తున్న నేపథ్యంలో మొత్తం మీద ఈ వ్యవహారంపై ఉత్తమ్ కుమార్ రెడ్డి స్ట్రీట్ గా స్పందించడం లేదు, చర్చలకు రావట్లేదు అని కూడా మండిపడుతున్న పరిస్థితి మనకు కనపడతా ఉంది. శోభన్. రైట్ రాజశేఖర్, థ్యాంక్ యూ.